దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయము 6 వచనాల వరకు మనం కంప్లీట్ చేశాము. 7వ వచనము, ప్రియులారా, మనము ఒక్కనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఇక్కడ ప్రేమను మరొక కోణంలోకి తీసుకుని వెళుతూ ప్రేమ అనే ఆ పదాన్ని, ఆ భావాన్ని మరి ఇంకను మనకు అర్థం చేయించటానికి, ఆ ప్రేమ లోతులోకి తీసుకుని వెళ్ళటానికి యోహాను భక్తుడు ఇక్కడ ప్రయత్నిస్తున్నట్టుగా మనము చూడగలము. ప్రేమకు సంబంధించి అనేక విధాలుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ ప్రేమ అనే అంశము మరి ఈ చర్చ లేకుంటే ఆయన రాసే కొలది, ముందుకు సాగుతున్న కొలది, మనము ధ్యానించే కొలది అది మరింత పరిశీలనగా మరి మనము నేర్చుకోవడానికి వీలైన విధంగా ఆయన రాస్తున్నట్లుగా చూడగలము. యాజ్ యూజువల్ గా ఆయన మరి ప్రియులారా అని సంబోధిస్తా ఉన్నాడు. ప్రియులారా కదా. మరి ఈ ప్రియులారా అని సంబోధించిన సంబోధనలో కేవలము ఆయనకు సన్నిహితులు, ప్రియులైన వ్యక్తులను ఆయన సంబోధించటం లేదండి. ఆత్మీయమైన లేక అన్ని రకాలు శారీరకంగా ఆయన ఎవరెవరిని మరి ప్రేమిస్తా ఉన్నాడు, మరి వారందరినీ ఉద్దేశించి ఈ మాటలు రాస్తున్నట్లుగా చూడగలము. ప్రియులారా అనే పదముతో ఈ వచనాన్ని ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. బిలీవర్స్ అంటే ఎవరైతే మరి బిలీవర్స్ ఉన్నారా, నాన్ బిలీవర్స్ ఉన్నారా కాదు, గాని ఆత్మీయ స్థితితో సంబంధం లేకుండా అందరూ దేవునిలో ప్రియులే అని దేవుడు తాను మరి ఎలాగున అందరినీ లోకంలో ఉన్న మానవాళి యావత్తును ఎలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమ భావనతో ఆయన ఇక్కడ ప్రియులారా అని సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి నిజమైన ప్రేమ స్వభావానికి సంబంధించి మరి మనం చూసినట్లయితే అది విశ్వాసానికి ప్రేమకు మధ్య ఒక సంబంధంగా, ఒక అనుబంధంగా ఉన్నట్లుగా మనము చూడొచ్చు. దేవుని వలన నిజంగా జన్మించిన వ్యక్తి దేవుడు ప్రేమించిన విధంగానే ప్రేమిస్తాడు ఆయన. అంటే ఇక్కడ యోహాను వివరించే వర్ణనలో చూస్తే గనక ప్రేమ, విశ్వాసము మరియు నీతి అనే అంశాలు ఒకరితో ఒకటి ముడిపెట్టి ఆయన మనకు బోధిస్తున్నాడు. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో ఈ అంశాలను మనము వేరు చేయలేమండి. ప్రేమ నుంచి విశ్వాసాన్ని వేరు చేయలేము. విశ్వాసంలో నుంచి నీతిని మనం వేరు చేయలేము. అంటే తప్పుడు సిద్ధాంతాలలో మరి జీవిస్తున్న ప్రజలను ఖండిస్తూ బైబిలు ప్రేమ యొక్క అవగాహనలోకి మరి యోహాను భక్తుడు ఈ లోతైన అనుభవంలోకి మనను తోడుకొని వెళుతున్నాడు. దైవిక ప్రేమను గనక మనము అర్థం చేసుకుంటే క్రీస్తులో ఉన్న ఆ సంతృప్తికరమైన క్రైస్తవ జీవితాన్ని మనము అనుభవించగలము. దైవిక ప్రేమ స్వభావము దేవుని నుండి ప్రవహిస్తుందండి. అది మనలో మరి మనము చూపించగలిగిన ప్రేమ కాదు, గాని మన లోపల దేవుని ప్రేమ ద్వారా ఆయన స్వభావంలో నుంచి ఆ ప్రేమ మనలో నుండి ప్రవహిస్తుంది. అంటే ఈ ప్రేమ కేవలము ఉపరితలమైనది కాదు. ఇది పైన ప్రేమించే ప్రేమ కాదు. నిజమైన ప్రేమ జ్ఞానానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే, మరి ప్రేమించాలంటే వారిని మనము తెలుసుకోవాలి. వారి గురించిన విషయాలు కూలంకషంగా మనం తెలుసుకోకపోతే వారిని మనము మరి ప్రేమించలేము. అంటే మరి సత్యము లేని స్వచ్ఛమైన మరి ప్రేమ కాకుండా ఈ భావోద్వేగమైన
ప్రేమలు మరి లేకుంటే మరి అప్పటికప్పుడే ప్రేమించటం, అవసరం కొలది ప్రేమించటం, మరి ప్రయోజనం లేని ప్రేమలై ఉన్నాయి. మరి కొంతమంది నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తారు. కానీ ఆ ప్రేమ వాస్తవ రూపం దాల్చటం చూస్తే అందులో పస కనిపించదు. వారు చెప్పే మాటలలో, వారి క్రియలలో ఏమాత్రం కూడా పొంతన కనిపించదు. మరి కొద్దిమంది మరి ఆ బైబిల్ అవగాహన కూడా లేకుండా దేవుని వాక్యము ఏమి చెప్తుందో అర్థం కాకుండా, అవగాహన లేకుండా మరి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి మరి ఆ భావోద్వేగాలతో కూడి ప్రసంగాలు చేస్తారు. ఆ లోతైన అనుభవం లేని ప్రసంగాలు చేస్తా ఉంటారు. మరి ఆ మాటలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు. అంటే కేవలం ఈ ఆకర్షణ ఉపరితలం మీద మరి ఉన్నటువంటి దాని ప్రకారంగా ప్రేమను మాటలలో ప్రకటించే వారి ప్రకటనకు ప్రజలు కోకొల్లలుగా ఆకర్షితులైపోతున్నారు. మరి సాధారణంగా మనం చూసినట్లయితే చాలా మంది యొక్క లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు. అంటే ఇది ఈ ప్రేమ మీద ఆధారపడదు. ఈ వివాహాలు అంతర్లీన కారణం ఏం లేదు గాని, కేవలం ఆకర్షణ మీద ఆధారపడి ఉండటం వలన అవేమవుతున్నాయంటే కొన్ని రోజులైపోయినాక విపత్తుతో ముగిసిపోతున్నాయి. ఆలస్యంగానో, త్వరగానో ఆకర్షణ తగ్గిపోద్ది. అప్పుడు ఆకర్షణ స్థానంలో ఒక విరోధ భావము లేకుంటే ఒక ఉదాసీనత వచ్చేస్తది. అంటే ఆ యొక్క మ్యారేజ్ ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది. మరి తల్లిదండ్రులు చూచి మరి చేసిన మరి వివాహాలే చాలా సార్లు మరి విఫలమైపోతున్నాయి. ఈ ఆకర్షణతో కూడిన వివాహాలు ఇంతగా ఇంకను త్వరగా బ్రేక్ అయిపోతున్నాయి. అంటే ప్రేమ అంటే మరి అవతల వ్యక్తిలోని మరి వారు కలిగున్న బలహీనతలు, విపరీతమైన అలవాట్లు, ఇంకా లోపాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని సహించటమే, వాటిని భరించటమే, వాటిని బేరు చేయటమే మరి మరి ప్రేమించుట అంటే. అంటే ఈ లోకంలో ఒక వైవాహిక సంబంధములో ప్రేమ అది సహనంతో కూడి అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఆ యొక్క వివాహ బంధము మరి కొనసాగుతున్నట్లుగా, ఫలభరితం ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే హ్మ్, స్థిరత్వం నుంచి వచ్చే ప్రేమ ఇలా ఉంటది. పరిణితి చెందిన విశ్వాసులు వివిధ రకాల మరి ప్రేమల మధ్య తేడాను గుర్తిస్తారు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రియులారా అని సంబోధిస్తూ మనము ఒకరినొకడు ప్రేమించుదము. ఒకరినొకరు ప్రేమించుకుందాం అని చెప్పేసి ఈయన బాహాటంగా చెప్తున్నాడు. అంటే ఒకరినొకరు అనే పదాలు ఒక్కరి కోసం ఒకరు. మరి నిన్ను నేను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించు, మనం కలిసి అందరినీ ప్రేమిస్తామనే ఒక దృక్పథంతో ఆయన ఈ మాట చెప్తున్నట్టుగా చూడగలము. అంటే పరస్పరము ప్రేమించగల సామర్థ్యము ఉన్న విశ్వాసులను ఈ ప్రేమ సూచిస్తున్నట్లుగా మనము చూడగలము. వారిలో దేవుని ప్రేమ మరియు మరి మరి దేవుని ప్రేమే కాదు, ఒక విశ్వాసులతో కూడిన ప్రేమ ఇక్కడ కనపడుతున్నట్లుగా చూడగలము. దేవుని ప్రేమ లేకుండా కేవలం మానవ అనుకూలతను బట్టి ప్రేమిస్తేనండి అది అంతటితో ఆగిపోద్ది. మరి తన పత్రికల్లో మరి ఆయన ఎన్నిసార్లు ఒకరినొకరును ప్రేమించుకుందామని చెప్తున్నాడంటే, అంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని మరలా మరలా చెప్తున్నాడు. మరి చూచినట్లయితే మరి మొదటి యోహాను 3:11లో మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. క్రీస్తు ప్రభు చెప్పాడు, ఆ కాళ్ళు కడిగి
వారందరికీ మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను ఎట్టి విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, ఈ ప్రేమ మీలో కనపరచబడాలి. నా మాదిరిలో మీరు నడవాలని మొదటి నుంచి వర్తమానము మన యొక్క మరి ప్రభు అయిన క్రీస్తు నుండి మనం నేర్చుకున్నాము. ఈ విధంగా ఒకరినొకరు మనం ప్రేమించాలి. అంతేకాదు మరి 3:23లో అంటాడు, ఆయన ఆజ్ఞ ఏంటంటే, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది. ఈ యొక్క మాటను ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా ప్రభు వారికి ఆ విధిని అక్కడ నియమించినట్లుగా మనము చూడగలము. 4:7 లోపుడు మనం చదువుకుంటున్న విధంగా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఇదే 11, 12లో కూడా ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండునని. ఒక్కనినొకడు అంటే ప్రతి ఒక్కరిని, నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి, ఇరుగువారిని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, కుటుంబంలో ఉన్న ప్రతి రక్త సంబంధ బాంధవులను ప్రేమించాలి, రక్త సంబంధులను, స్నేహితులను, ఇక అందరినీ మనం ప్రేమించాలి అంటే ఒకరినొకడు మనము చూపించే ప్రేమ ఎదుటి వారిని తాకి అదే ప్రేమ తిరిగి మనకు అందించబడాలి కదా. మరి క్రీస్తుని ఈ రోజు మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? ఆయన మనం ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కదా. మరి అందును బట్టి ఇప్పుడు మనకు ఆయన మీద ఎంత ప్రేమ పొంగు పొర్లుతా ఉంటది కదా. ఆయన మనకు చేసిన ఆ బలియాగము, ఆ మహోన్నతమైన కార్యాన్ని తలుచుకునే కొద్దీ ఆయన మీద ప్రేమ ఉప్పొంగిపోతా ఉంటది. అలాగునని మనము ఎవరికి మనము సహాయం చేశామో, ఎవరు మనని అట్టి విధంగా ప్రేమించారో వారిని అదే ప్రేమ అనుబంధంలో నుంచి ప్రేమించబద్దులమై ఉన్నామని ఇక్కడ మరి భక్తుడు సెలవిస్తున్నట్టుగా చూడగలము. ఇతరులను ప్రేమించుట ద్వారా దేవుని ప్రేమను పంచాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడే. మరి దేవుని ప్రేమకు పర్యవసానంగా మరి క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మరి చాలా సార్లు అసలు మనుషులు ఎలా ఉంటారంటే, పైన ముఖం మీద ఒకటి ఉంటది, మాటలు ఒక తీరుంటాయి, లోపల ఒకటి ఉంటది. నువ్వంటే నాకు ఎంత ప్రేమ అని చెప్తారు. లోపల చూస్తే వాళ్ళు ద్వేషిస్తా ఉంటారు, మనల్ని తృణీకరిస్తా ఉంటారు. ఇదిగో మీకోసం ఇది ఇచ్చాలని చాలా పై మాటలు చెప్తాది. ఆత్మలో లోపం ఉన్న వ్యక్తుల యొక్క లక్షణం ఇది. అయితే ఆత్మతో నింపబడిన విశ్వాసి తప్పులు వెతికే వారిని కూడా ప్రేమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే అందరినీ మనం ప్రేమిస్తామండి. ఎదుటి వారి తప్పులన్నీ మనకు ఒప్పులుగా కనిపిస్తాయి. ఈజీగా వారిని క్షమించేస్తాం. ఈజీనెస్ లోకి మనం వచ్చేస్తాము. వారిని అందరినీ ప్రేమించగలం. అంటే సంఘంలో గాని, కుటుంబంలో గాని మనకు నచ్చని వ్యక్తులు ఎప్పుడూ ఉంటారండి కదా. అవునా కాదా? మనకిష్టమైనట్టుగా అందరూ ప్రవర్తించరు. అందరూ వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అది మనకు చాలా ఆయాసం కలిగిస్తా ఉంటది. కానీ మనం ఎప్పుడైతే వారి ఆలోచన విధానంలో నుంచి వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, వారిని ప్రేమించటం కష్టమైన పని కాదు. వారి యొక్క బలహీనతలు, వారి ప్రవర్తన, వారి మాటల తీరు ఇవన్నీ కూడా మనకి చాలా కంటగింపుగా ఉంటాయి, బాధ కలిగిస్తాయి. ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ దేవుని ప్రేమ దృక్పథంలో నుంచి, ఆయన దృష్టి కోణములో నుంచి వారిని చూడగలిగితే అది చాలా అల్పంగా అనిపిస్తుంది. ప్రేమించటం సాధ్యమవుద్ది. అంటే మన గృహంలో మన తల్లిని, మన తండ్రిని, లేకుంటే మన కన్నబిడ్డలను మనం ప్రేమించినంత మాత్రాన మనం దైవిక ప్రేమతో ప్రేమిస్తున్నాం అని అర్థం కాదు. ఆత్మీయ మార్గములో నడిచేవారు మాత్రమే ఆ యొక్క అతీంద్రియ ప్రేమతో ప్రేమిస్తారు. దేవుని కుటుంబములో ప్రేమించదగని వారిని కూడా ప్రేమించగలము అంటే ఏంటంటే, దేవుని ప్రేమ అది మనల్ని నింపుద్దండి. అసలు అయోగ్యులైన వారిని కూడా, మరి అపాత్రులైన వారిని కూడా మనం ప్రేమించగలం కదా.
ప్రభు మనం ప్రేమించాడు. ఏమాత్రం యోగ్యత కలిగిన వారం మనం, ఏమాత్రము మరి ప్రేమించబట్టానికి మరి మరి అర్హులమైన వారు మనము. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనము అట్టి విధంగా మరి ఉన్న వారిని కూడా మరి మనము ప్రేమించగలము. అంటే ప్రేమ దేవుని నుండి వచ్చింది. ఈ ప్రేమ మన సొంత ప్రేమ కాదండి. దేవుని నుండి ఈ ప్రేమ వచ్చింది గనక నిజమైన ప్రేమ దేవునిలో దాని మూలాన్ని కనుగొంటుంది. మరియు ఆయన నుండి ఆ ప్రేమను పొందుతుంది. అంటే అసలు మూల కారణం ఏంటంటే, ప్రేమించాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడకుండా మనము దేవుని ప్రేమ ప్రమాణంతో ప్రేమించలేమండి. పరిశుద్ధాత్మ దేవుడే ప్రేమకు నిజమైన మూలము. దేవుని పట్ల ప్రేమ అంటే అందరినీ ప్రేమించటము. మరి క్రైస్తవులు ప్రేమిస్తారు. ఎందుకంటే అది వారి ఆధ్యాత్మికమైన స్వభావము. అంటే మనము దేవుని నుండి జన్మించాము కాబట్టి మనము ప్రేమించటం అనే అభ్యాసాన్ని, ప్రేమించటం అనే ఒక మరి ఆ మూలాన్ని మనము కలిగి ఉన్నాము. మరి 2 కారణాల వల్ల మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకటి, ప్రేమ దేవుని నుంచి వచ్చింది. రెండోది, దేవుడే ప్రేమ స్వరూపి. అసలు ఆయన మనం ఊహిస్తే, దేవుడు ఎవరైనా ఊహిస్తే నాకైతే 3 లక్షణాలు గుర్తొస్తాయి. ఆయన మరి వెలుగుమయమై ఉన్నాడు. రెండోది పరిశుద్ధుడై ఉన్నాడు. మూడోది ప్రేమ స్వరూపి అయినాడు. దేవుడు అని జ్ఞాపకం చేసుకోగానే ఆయన ప్రేమ జాలువారుతా ఉంటది. ఆయన వెలుగు మన మీద పడతా ఉంటది. ఆయన పరిశుద్ధమైన నీతి స్వభావము మనల్ని ఆవరిస్తా ఉంటది. మరి దేవుని ప్రేమ ఆయనలో నుండి, ఆయన స్వభావంలో నుండి మన లోపలికి ప్రవేశిస్తుందండి. అంటే ప్రేమ దేవుని నుండి వచ్చిందంటే ఆయనే ప్రేమకు మూలం. ప్రతి విశ్వాసి దేవునికి స్పందించినప్పుడు, మరి ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, ఆ తిరిగి ఆ ప్రేమను పంచటానికి మనం ముందుకొస్తాము. మరి అది మనం ఎవరినైనా ప్రేమించక ముందు మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమించడం నేర్చుకుంటాము. అది మళ్ళా త్రికోణంలో మరలా ఎదుటి వారిని ప్రేమించటానికి మనకు సహాయం అవుద్ది. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మరలా మనము దేవుని ప్రేమించడం నేర్చుకున్నా. అది కృతజ్ఞతతో కూడి దేవుని ప్రేమించడం నేర్చుకున్నా. ఇప్పుడు ఆ నేర్చుకున్న ఇతరులకు ఆ ప్రేమను పంచటానికి మనం ప్రయత్నిస్తా ఉన్నాం. అంటే దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మనకి దేవుడు బలాన్ని అనుగ్రహించేస్తాడండి. శక్తినిస్తాడు. ఎటువంటి వారినైనా ప్రేమించగలిగిన ఆ ప్రేమ యొక్క శక్తి అది మనని బలవంతం చేస్తది. అంటే మానవ ప్రేమ మన కుటుంబాలలో సహజంగా ప్రతి ఒక్క మరి రక్త సంబంధంలో నుంచి మనం ప్రేమ చూపిస్తాము. మనలో నుంచి ఆ ప్రేమ పొంగి పొర్లుతా ఉంటది. కానీ దైవిక ప్రేమ సాక్షాత్తు దేవుని నుండే వస్తదండి. అది మన సొంత ప్రేమ కాదు. అసలు ఆ ప్రేమతో మనం నింపబడే కొలది మన యొక్క జీవితాలు మారిపోతా ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మ మన లోపల ఈ ప్రేమ రూపాన్ని, ఈ యొక్క వ్యక్తిత్వ రూపములో మనలో ఈ ప్రేమను మరి ఆయన మనలో మరి మలుచుతా ఉంటాడు. మరి ఇతరులతో ప్రవహిస్తున్నప్పుడు ప్రేమ మరి ఆధ్యాత్మికతతో చాలా మందిని మనం ప్రేమించటానికి, మన హృదయాలు విశాలపరచబడి ఎవరినైనా ప్రేమించటానికి వీలవుద్ది కదా. అసలు ఈ మొట్టమొదటి ప్రేమ లక్షణం ఏంటంటే, చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ రూపంలో చూచి, అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, అగ్నికి కాలిపోతున్నారు కదా, వీళ్ళకి దేవుని ప్రేమ తెలియలేదు కదా, దేవుని రక్షణ మార్గం వీరు గ్రహించలేదు కదా అనేటువంటి ఈ యొక్క దుగ్ధ మనలో వస్తుందండి. దేవుని ప్రేమ ఏంటంటే ఆయన ఇంకా దీర్ఘశాంతము వహించి అందరూ అంతటా రక్షింపబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కదా. అదే ప్రేమ మన లోపలికి వచ్చేసి ఎవరు రక్షింపబడకుండా ఉన్నారో వారిని చూస్తే మనకెంత దుఃఖం వేస్తుందంటే, అయ్యో వీరు రక్షణ పొందలేదు కదా. చాలా సమస్యలో చిక్కుపోయిన విశ్వాసను చూచి, అయ్యో వీరు
ఎంత బాధల్లో ఉన్నారా, ఏమి చేసి సహాయం చేసి వారిని పైకి తోడుకొని రాగలనని ఆ ప్రేమ, దేవుని నుండి వచ్చిన ప్రేమ, ఆ మూలమైన ప్రేమ, ఆ దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే అందరినీ మనం ప్రేమించగలమండి కదా. మరి నిజంగా ఎవరైనా మన దూషించారు అనుకున్నా కూడా ఆ దూషణ మనలో మనకి అది ప్రాముఖ్యంగా అనిపించదండి. ఈజీగా మరి చాలా సింపుల్ గా తిడితే తిట్టారులే, వాళ్ళు ఏమన్నా అంటే అన్నారులే అనేటువంటి ఆ ఈజీనెస్ లోకి వచ్చి ఎదుటి వారిని మనము తిరిగి ప్రేమించటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ప్రేమ గుణలక్షణమైన మరి గలతీ 5:22-23లో రాయబడిన ఆత్మ ఫలము మనము ఫలిస్తాము. అంటే పరిశుద్ధాత్ముడు మనలో కలుగు చేసేటువంటి ఈ యొక్క ప్రేమ స్వభావము మరి అంటే మరి ఇది ఇతరులతో మరి గర్వంతో కూడిన వైఖరితో ప్రవర్తించడండి. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. దేవుడు ఎలాగున మనల్ని ప్రేమిస్తున్నాడు అదే విధంగా మనము కూడా ప్రేమించబద్దులమైనాం. ప్రేమించబద్దులమైనాం. ప్రేమను కూడా మనం మరి కనపరుస్తాం. నిజంగా ఈ యొక్క ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. అసలు ఎందుకు మనం ప్రేమించగలుగుతున్నాం? దేవుని మూలంగా మనం పుట్టాము గనక ఈ ప్రేమ మన లోపల పోయబడి ఈ ప్రేమ మనలని బలవంతం చేస్తానది. అంటే దేవుని కుటుంబంలో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయనలో మనము జన్మించాము, ఆయనలో మనం పుట్టాము. ఈ జన్మను పొందిన క్షణము నుంచి మనం ఏమి చేయబడ్డాము? ప్రభువుతో శాశ్వతంగా కొనసాగే ఒక స్థిరమైన మరియు శాశ్వతమైన సంబంధాన్ని మనము కలిగి ఉన్నాము. అంటే దేవుని కుటుంబానికి చెందిన వారము. మరి ఆ నూతన జన్మ అనుభవంలో నుంచి ప్రేమ మనలో నుంచి ఉద్భవించిందండి. అందును బట్టి ఇతరులను మనం ఈజీగా ప్రేమించగలము. దేవుని ప్రేమను పొందిన వారిగా మనము ఆయన ప్రేమను ఇతరులకు ప్రసరింప చేయాలని దేవుని ఆజ్ఞను మనం పాటించే వారిగా మనము మరి మార్చబడతాము. ఆధ్యాత్మిక సంబంధం లేకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, అంతే కదా. ఆయన ప్రేమ షరతులు లేనిది, ఎటువంటి పరిమితులు లేనిది. ఆయన స్వభావంలో మార్పు ఉండదు. మన పట్ల ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన మనం ఎవరని కాదు గాని మరి తాను ఎవరనే దానికి ఆధారంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కదా. దేవుడు ఎవరైనా ప్రేమ స్వరూపి. ఆయన స్వభావంలోంచి మనల్ని ప్రేమిస్తాడు. మనము కూడా ఆయన స్వభావాన్ని మనము మరి సంతరించుకున్నప్పుడు, హరించుకున్నప్పుడు మరి మరి మనం ప్రేమించగలమండి. బలహీనలు కూడా మనం ప్రేమించగలము. మరి మరి యొక్క ప్రభు చెప్పినట్లుగా శత్రులు కూడా ప్రేమించగలము. హింసించే వారిని కూడా మనము ప్రేమించగలమండి. ఇది దేవుని ప్రేమ. మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును కూడా పరిపూర్ణులు ఉంటారంటే ఆ ప్రేమకు తార్కాణం ఏంటి? అక్కడ చెప్పిన మాట, క్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఆ మాటకు ముందు ఏం చెప్తున్నాడంటే మీ శత్రులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే దేవుని ప్రేమ, మీరు దేవుని వలన పుట్టిన వారు కనుక మీరు ప్రేమించగలరు. అంటే మనలో ఆ శక్తి, సామర్థ్యము, ఆ ప్రేమించే గుణము, నైజము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని యొక్క ప్రేమలో నుంచి. దేవునిలో మనం పుట్టాము గనక ఈ యొక్క నైజము, ఈ గుణ లక్షణాన్ని మనము సంతరించుకున్నాము. అంటే మరి తక్కువ మరి ఆత్మ సామర్థ్యం మనలో ఇంకా ఎక్కువ ఎలా అవుతుందో అప్పుడు ఇక వ్యక్తిగత పరిపక్వతతో మరి పెద్ద పెద్ద మనకి తప్పులు చేసిన వారిని కదా, ఘోరమైన నేరాలు చేసిన వారిని కూడా మనం ప్రేమించడానికి సాధ్యమవుతుంది. నరహంతకులు ఎవరైనా ప్రేమించగలరా? అవునా కదా. ఘోరమైన శిక్ష వేయబడి ఆ జైల్లో పెట్టబడుతున్న వారిని ఎవరైనా ప్రేమించగలరా? ప్రేమించగలరు కదా. మరి యొక్క స్టెయిన్ గారు మరి ఆ ఇద్దరు కుమారులు చనిపోయినప్పుడు ఆ తల్లి మరి ఆమె క్షమించేసింది వాళ్ళని. అబ్బా,
ఎంత ప్రేమ అండి! అసలు అది ఆలోచిస్తే ప్రేమకు తార్కాణము, క్రీస్తు ప్రేమకు తార్కాణము ఇలా ఉంటదా? అసలు ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన బలవంతం చేస్తుందంటే, మనని హింసించే వారిని, ఘోరంగా మన జీవితాలను నాశనం చేసిన వారిని కూడా ప్రేమించగలమా? నిజంగా అసలు ఆమె గురించి ఆలోచిస్తే అబ్బాబా దేవా, ఈ ప్రేమ అంటే ఇదా, నీ ప్రేమ అంటే ఇదా, ఇంతగా క్షమించగలిగేది నీ ప్రేమ. అబ్బా, కానీ అది ఎంత దుర్మార్గం అయిపోయిందంటే ఈ దినము, ఎవరైతే ఆ దారా సింగ్ చనిపోవటానికి కారణమయ్యాడో అతన్ని విడిచిపెడతారంట. నాకు అది చదివినప్పుడు, ఆ వార్త చదివినప్పుడు నా గుండె ఎంత వేదనతో నిండిందంటే చెప్పొద్దు. కానీ ఎట్లా వదిలిపెడతారు అంత ఘోరంగా? ముగ్గురు వ్యక్తులని సజీవ దహనం చేసిన వ్యక్తిని మరి ఎలాగున వాళ్ళు విడిచిపెడుతున్నారు? ఆయన విడిచిపెడుతున్నారంట. అబ్బా, శిక్ష, జీవితకాల శిక్షనే అక్కడ పశ్చాత్తాపడేట్టు చేయాలి. తన శిక్ష మరి నిరపరాధిగా మరి ఏమి తీర్పిచ్చి ఆయన వదిలిపెడుతున్నారో తెలియదు గాని, ఆ దినమే ఆమె క్షమించి వేసింది గ్లాడిస్ గారు. కానీ ఈ వ్యక్తి మరి పరివర్తన కలిగి ఉన్నాడా? పశ్చాత్తాపడ్డాడా? క్రీస్తులో రక్షింపబడి విమోచించబడ్డాడా? ఏ కారణం చేత దారా సింగ్ ని వదిలిపెడుతున్నారో తెలియటం లేదండి. మరి ఈ విషయము నేను మరలా దాన్ని స్టడీ చేయాలి. అంటే మనము దేవుని ఎరిగి ఉంటే, దేవునితో ఆ సన్నిహిత సంబంధం మనం కలిగి ఉంటే గనక ఖచ్చితంగా ఈ ప్రేమ తత్వాన్ని మనము ధరిస్తామండి. ఆ ప్రేమ అనేది మన నరనరాల్లో, మన యొక్క సమస్తంలో ఇమిడిపోద్ది. ఎటువంటి వారినైనా క్షమించగలిగిన ప్రేమ, నిజంగా అసలు ఈ ప్రేమ, అసలు దీనికి తార్కాణం అండి. అసలు ఈ ప్రేమ క్షమతో కూడిన ప్రేమ. మరి ఈ ప్రేమ మనము దేవుని నుండి మాత్రమే పొందుకోగలము. దేవుడది మన ఎడల చూపించాడు. మనము మరి ఎదుటి వారి ఎడల చూపించగల ఈ ప్రేమ అభ్యాసములో నుండి మనం దీన్ని పొందుకోగలము. దేవునిలో పుట్టిన మనము మరి ఆయన అందులో నుంచి ఎదిగే కొలది కూడా, ఆయనలో ఎదిగే కొలది ఆ ప్రేమతో మనం నింపబడుతున్నాము. మన యొక్క ఆత్మీయ జీవితాలు మరి మనము సాధకం చేసుకుంటూ వెళ్ళే కొలది ఈ ప్రేమకు మనం బద్దులమైతాము కదా. ఇక్కడ చెప్పబడిన మాట, ఆయనని ఎరిగి ఉంటే గనక, దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలో మనం నేర్చుకోగలము. దేవుడు ఎవరనే సత్యాన్ని మనం గ్రహించగలము. ఆయన ప్రేమ గల దేవుడని మరి మనం మరి తన యొక్క సహజమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడని కనుక మనము కూడా అదే ప్రేమను అభ్యాసం చేయాలని మనము నేర్చుకుంటున్నాము. అంటే దేవునిని ఎరగగలగాలండి సన్నిహితంగా. ఆయన లోపలికి వెళ్ళి ఆయన ఎరగగలగాలి. ఎరిగినప్పుడు మనం ఆయన వలె మారిపోతాం. ఎటువంటి దుర్మార్గులనైనా క్షమించగలం. నా జీవితంలో కూడా ఇటువంటి ఒక సందర్భం నాకు వచ్చినప్పుడు దేవుడు నాకు గ్లాడిస్ ని జ్ఞాపకం చేసినప్పుడు నిజంగానే ప్రాక్టికల్ లైఫ్ లో రియల్లీ ఇది నేను నా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను. ఒక సందర్భంలో ఆమెను పోలి నేను ప్రవర్తించటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. రియల్లీ లిటరల్ గా దేవుడు ఆమెను నాకు జ్ఞాపకం చేశాడు. ఆ సందర్భంలో నువ్వు ఆమె మరి చూపిస్తే, ఆ ప్రేమ చూపిస్తే నువ్వు చూపించలేవా అని దేవుడు నన్ను ప్రశ్న వేశాడు. ఎస్, ఐఎమ్ ఆల్సో ద ఫాలోయర్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత నింపబడిన దానను, క్రైస్తవురాలను కనుక దేవుని ప్రేమతో నింపబడిన దానను. ఈ ప్రేమతో నేను ఇప్పుడు ప్రవర్తించాలని ఒక నిర్ణయం తీసుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నిజంగా ఒకరి సాక్ష్యం ద్వారా మనము బలపరచబడగలం. మరి ప్రపంచ వ్యాప్తంగా మరి ఆమె గురించి మరి అందరికీ తెలుసు. నన్ను గురించి ఎవరికి తెలియకపోవచ్చు గాని ఆమె స్ఫూర్తి, ఆమె ప్రేరేపణ ద్వారా నేను కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ లో ఆ క్షమా హృదయము కలిగి నేను కూడా ప్రవర్తించటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. దేవుని ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది. హల్లెలూయా.
ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుని మనం ఎరిగి ఉంటే గనక, దేవునిలో మనం పుడితే గనక, మరి ఆ దేవుని ప్రేమ చేత నింపబడతాం. దేవుని ప్రేమ చేత మనము మరి పొంగి పొర్లుతాము. దేవుని ప్రేమ మనలోంచి జాలువారుద్ది. శత్రువులను ప్రేమిస్తాం, హింసించే వారి కొరకైనా ప్రార్థన చేస్తాం. దేవుని పోలికలో మనం నడుస్తాము. ఆయనకు సాక్షులుగా మహిమ తెచ్చు పాత్రలుగా మన జీవితంలో ఆయనకు నిదర్శనంగా, ఆయనకు ప్రతిబింబాలుగా, మరి ఆయనకు ప్రతినిధులుగా ఈ లోకంలో మనము జీవిస్తాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.